శారీరకంగా మానసికంగా మనకెంతో హ్యాపీనెస్ వస్తుంది. దాని తర్వాత ఇంకేమొస్తుంది? లీడర్షిప్ ఎట్లా వస్తుంది గేమ్ ఆడితే? ఓకే, లీడర్షిప్ తో పాటు ఇక్కడ లేని కూడా ఇంకోటి ఏంటిది? ఇంకోటి లీడర్షిప్ తో పాటు ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్. ఇందులో లేదు రిలేషన్షిప్, లీడర్షిప్, రిలేషన్షిప్, హ్యాపీనెస్. దాంతో పాటు మనం ఆడడం వల్ల ఇంకొకటి వస్తుంది ఏంటిది? స్ట్రెంగ్త్. ఓకేనా? స్ట్రెంగ్త్, ఎండూరెన్స్, ఇవన్నీ మనం ఆట వల్ల నేర్చుకోగలుగుతాం. ఇంకోటి దాంతో పాటు ఇంకా మేజర్ ఒకటి ఏమొస్తుంది? డిసిప్లిన్ అనేది ఎట్లా వస్తుంది? ఆడడం వల్ల మనం క్రమశిక్షణ అనేది ఆటోమేటిక్ గా మనమే అవలంబించుకుంటాం. అలసట, మనం ఆడడం వల్ల అలసట వస్తుందా? అలసట పోతుందా? పోతుంది. మనకి ఏ డిప్రెషన్లు ఏదైనా ఉన్నా గానీ ఆడడం వల్ల పోతుంది. ఇంకోటి అసలైంది మేజర్ ఇంటర్నేషనల్, అంటే టోటల్ మనకు అందరినీ ఒక ఫ్రెండ్షిప్, అంటే ఒక దగ్గర తీసుకుంటాం టీమ్. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళైనా గానీ గెలిచిన వాళ్ళైనా గానీ మనం ఒకసారి ఆడంగానే ఏమేర్పడుతుంది వాళ్ళ మధ్యలో? రిలేషన్షిప్, బాండింగ్, ఒక సిస్టర్ బ్రదర్ బాండింగ్ కానీ, ఫ్రెండ్స్ బాండింగ్ కానీ, ఇట్లా దేని వల్ల ఇవన్నీ బాండింగ్ ఎంత దేని వల్ల అవుతుంది? ఓకే, ఒక్క గేమ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఓకేనా? దాంట్లో మన క్యారెక్టర్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. హౌ? ఒక ఇండివిజువల్ కి ఏముంది, ఇంకోటి తప్పులు చేయకుండా వేరే వాళ్ళతోటి మనం శబాష్ అనిపించుకునేది కూడా. మన క్యారెక్టర్ అనేది ఒక విన్నర్ అయినా అనుకో మనల్ని ఎట్లా చూస్తారు అందరూ? ఫీలింగ్ ప్రౌడ్ అన్నట్టు, అంతే కదా? అబ్బా నేను గెలిచిన అంటే మీ క్యారెక్టర్ మీకు ఆటోమేటిక్ గా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక గేమ్ వల్ల ఉపయోగం ఏందనంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో మీరందరు రోజు ఏం చేయాలి? ఎప్పుడు ఏ టైంలో ఈ టైంలో అని కాదు, లీజర్ టైంలో అని కాదు, ప్రతి డేలో 45 minutes కంపల్సరీ గేమ్ కి కేటాయించాలి. ఓకేనా? కేటాయించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఇవి? ఎన్ని ఉపయోగాలు? నా పేరు సిరిచందన, నేను 9వ తరగతి చదువుతున్నా అని చెప్పేసి పాలకుర్తిలో. నేను ఈ స్కూల్ కి వచ్చినప్పుడు అనుకున్నాను చిన్న ఉంది స్కూల్, ఏముంటది ఎలా ఉంటది అనుకున్నాను, కానీ బాగుంది. మీ దగ్గర ఉండే లంచ్ కూడా చాలా బాగుంది. మా ఊరు గురించి చెప్పాలంటే మీకు తెలిసే ఉంటది, పాలకుర్తి చూసే ఉంటారు కాబట్టి. మా పాలకుర్తి పేరు ఎట్లా వచ్చిందంటే పాలకురి సోమదాద నుంచి కవి నుంచి మా పాలకుర్తి నేమ్ వచ్చేసింది. మా ఊర్లో గుడి ఫేమస్ ఏంటిదంటే శివుని గుడి, సోమనాథుస్ గుడి ఉంది. పండుగ వచ్చేసి కూడా శివరాత్రి కూడా చాలా ఫేమస్ గా జరుగుతుంది. జాతర అనేది హైలైట్ జరుగుతుంది. అక్కడ ఉండే ఇప్పుడు దాన్ని చాలా డెవలప్ చేసిర్రు. అక్కడ ఉండే రూమ్స్ కూడా ఉంటాయి. చాలా మంది వచ్చి ఒక 1 day 2 days అట్లా స్టే చేసి దర్శనం చేసుకొని వెళ్తారు. అది చాలా మంచి ఉంది గుడి అయినా, దాని నుంచి సాంప్రదాయాలైనా మా ఊరు వాళ్ళు చాలా బాగా పాటిస్తారు. సోమవారం అంటే మా ఊర్లో చాలా మంది వరకు నాన్ వెజ్ ఎవరు తినరు. అట్లా సోమవారం చాలా మంది పట్టుకొని దేవుణ్ణి నమ్ముకొనేసి పవర్ఫుల్ అనేసి మేము నమ్ముతాం. శివుడు ఆయన ఒక్కడే అందరికి సృష్టికి మూలం అంటారు. నా హాబీస్ వచ్చేసి మాట్లాడడమే. ఇంగ్లీష్ లో గానీ తెలుగులో గానీ నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా. నాకు తెలుసు ఎట్లా మాట్లాడాలి ఏందనేది. అది కరెక్ట్ రాంగో కానీ తెలీదు. నాకు మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. మా స్కూల్లో అయినా స్పీచెస్ అయినా ఏవైనా డైరెక్ట్ గా ఇచ్చేస్తా, కానీ వాళ్ళకి నచ్చదో నాకు తెలీదు. మాట్లాడడం అంటే ఇష్టం, నా హాబీ ఉంటది. ఫిజికల్ సైన్స్ అంటే నాకు ఇష్టం. మా సార్ కూడా ఫిజికల్ సైన్సే. నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ల్యాబ్ లో అయినా, అటల్ టింకరింగ్ ల్యాబ్ లో అయినా ఎప్పుడు పార్టిసిపేషన్ చేస్తూనే ఉంటాం.
అండ్ సార్స్ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. అందుకే మనలో ఉన్న ఇంట్రెస్ట్ అయినా ఏదైనా బయటపడి మనలో టాలెంట్ బయటికి రావాలంటేనే వాళ్ళ గురువులే మనం సహాయం చేస్తేనే మనం బయటికి వస్తాం. మమ్మల్ని గుర్తించి అంతగానం ల్యాబ్ లో మమ్మల్ని వర్క్ చేసి మాకు ఎక్కడ ఎట్లా ఉంటుందో వాళ్ళు నేర్పించే పట్టుకొని మాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ కూడా ఇష్టమే కానీ మ్యాథ్స్ లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతా. ప్రౌడ్ గా చేయాలనేసి నా డ్రీమ్ అంతా అదే. నేను ఏ సాఫ్ట్వేర్ అయినా ఏ డాక్టర్ అయినా మా పేరెంట్స్ ని ప్రౌడ్ చేయాలి. వాళ్ళు కష్టపడేదే మా కోసం. చాలా మందికి వాళ్ళ వాల్యూ తెలియదు, పేరెంట్స్ యొక్క వాల్యూ తెలియదు, వాళ్ళు ఎట్లా కష్టపడి ఏం చేస్తారో కూడా తెలియదు. मैं राजस्थान में रहती हूँ, पर मेरे पापा का बिजनेस इधर, इसलिए मैं उधर से इधर आई हूँ. और मैं पहले कि मतलब प्राइवेट स्कूल में पढ़ती थी, पर उधर पढ़ाई इतनी अच्छी नहीं थी, तो मैं यहाँ PM श्री जेडपीएसएस कोडकला स्कूल में आई. और यहाँ की पढ़ाई और खेल कूद में भी बहुत इंटरेस्ट है मुझे. और हमारे पीटी सर भी हमें बहुत सारे गेम्स वगैरह सिखाते हैं. हमें बहुत तो गेम्स में बहुत इंटरेस्ट है हमें. मुझे गेम्स खेलना बहुत पसंद है और मैं बहुत कुछ सीखती हूँ. हमें शेखर सर बहुत सिखाते हैं हमें गेम्स के बारे में. और मेरा फेवरेट सब्जेक्ट हिंदी है, बस मैं तेलुगु भी पसंद है पर मेरे को समझ में नहीं आता तेलुगु. मेरा फेवरेट सब्जेक्ट हिंदी है. मैं हिंदी में बहुत एक्टिव हूँ, मेरे को हिंदी बोलते बहुत पसंद. और हमारा वहाँ राजस्थान में इंग्लिश ज़्यादा नहीं होता, इसलिए मैं इधर आई हूँ. इधर इंग्लिश बहुत अच्छा पढ़ाते हैं सभी. और मैं बड़े होके बैंक मैनेजर बनना चाहती हूँ. मतलब मेरा विश तो पुलिस बनने का था, पर मेरा अम्मी चाहते मैं बैंक मैनेजर बनूं, तो मैंने भी अम्मी के लिए खुशी को हाँ कह दिया. मेरा फेवरेट गेम कबड्डी है. मैं कबड्डी खेलना बहुत पसंद है. मुझे कबड्डी खेलना पूरा शेखर सर ने सिखाया है. मतलब पूरा परफेक्ट वगैरह पूरा सर ने सिखाया. मुझे तो गेम्स नहीं आते थे. पर फेवरेट फूड दाल बाटी चूरमा. नहीं दाल बाटी चूरमा, राजस्थान डिश. वो एक राजस्थानी डिश है, मुझे बहुत पसंद है. और मुझे नॉनवेज मैं नहीं खाती, मेरे को इतना नहीं पसंद नॉनवेज. విజయం నేర్పు చేరదు, శ్రమ పడితే దక్కన మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువను తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం మీద నీ అడగదు. మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ జాలే చూపదు దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ జాలే చూపదు దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువనిస్తే గెలుస్తావు, అది మంచి నడయాడు. కాలం నీతో నడవదు, నిన్ను అడిగే. उभरते हुए पाठशाला के अंतर्गत कार्यक्रम के अंतर्गत यहाँ आए हैं. और ये पाठशाला देखिए हमारे छात्र बहुत पसंद हुए, क्योंकि भारत में आज 135 करोड़ आबादी है, जनसंख्या. और आजादी के समय हमारे देश की जनसंख्या कितने हैं मालूम है आपको? 27 करोड़. हमारे स्वातंत्र से केवल 28. और इस देश में 28 राज्य सरकार है. देयर आर 28 स्टेट्स आर देयर. एक राज्य सरकार में एक भाषा बोली जाती है. सिर्फ हिंदी 14 सितंबर 1949 को ही राजभाषा और राष्ट्रभाषा के रूप में अपनाने का कारण क्या है? इसको 80% लोग जानते हैं.
मैं हिंदी में बात करने का कारण क्या है देखो, दोस्त लोग तेलुगु में बात कर सकते हैं, वे तेलुगु नहीं समझते तो अगर नहीं बात करें। इसलिए ये कार्यक्रम का उद्देश्य क्या है? आदान प्रदान, एक्सचेंज ऑफ योर आइडियाज, एक्सचेंज ऑफ योर थॉट्स, एक्सचेंज ऑफ योर ఫ్రెండ్షిప్, ఎవ్రీథింగ్. మీరు అన్ని కూడా గ్రౌండ్ చూస్తే చాలా విశాలంగా ఉంది. అది పిల్లలు రాగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యారు. తర్వాత వచ్చి రావాల్సిన పిల్లలందరూ గేమ్స్ లో పాల్గొన్నారు. ఇంకా మనకి హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఆ తర్వాత ల్యాబ్ విజిట్ చేసిండు, లైబ్రరీ చూసిండు, చాలా బాగుంది. ప్రిపరేషన్స్ అవన్నీ పిల్లలందరికీ బాగా నచ్చాయి. తర్వాత ఇక్కడ గేమ్స్ గురించి పీటీ సార్ ఇచ్చినటువంటి ఇంకా కావచ్చు. ఆటల యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా. From 9th standard from ZPHS PM Sri Palakurti. Hello everyone, I am Manasa. I am from 9th class from PM Sri ZPHS Palakurti. ఇక్కడ మేము ZPHS కొడకన్నలో స్విమ్మింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ గ్రౌండ్ సౌకర్యం, ఇంకా మిడ్ డే మీల్ సౌకర్యం. మేము రాగానే క్యారమ్, వాలీబాల్ అన్ని మంచిగా ఆడుకున్నాం. లైబ్రరీ కూడా చాలా బాగున్నాయి. మేము అలాగే 8th క్లాస్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ తో మంచిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు మాతో మాట్లాడడం, మేము వాళ్ళతో మాట్లాడి మంచిగా సాంగ్స్ పాడుకోవడం, డాన్స్ చేసుకోవడం అన్ని చేసాము. ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. అలాగే లైబ్రరీలో అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడ కొడకన్లలో వీవింగ్, క్లాత్ వీవింగ్ ఇంకా తెలియకుండా కూడా ఇంకా చాలా తెలుసుకొని బాగా చూసాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you for giving this opportunity to us.